ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ పైనే ఉంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి శాఖ పవన్ కళ్యాణ్కు అప్పగించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు అనుబంధంగా ఉన్నటువంటి శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్కు కేటాయించారు. దానితో పాటుగా ఆయన డిప్యూటీ సీఎంగా కూడా వ్యవహరించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ ఏరికోరి ఆయనకు ఇష్టపూర్వకంగా ఈ శాఖను కూడా తీసుకున్నారు అనేది మనకున్న సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని కాంక్షించాలని చెప్పి ఆయన యోచిస్తున్నారనేది మాత్రం తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా పాలన సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తావించినప్పుడు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా అభివృద్ధి అనేది ఈ 5 ఏళ్ల పాటు విధ్వంసమైంది. 5 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పాలన పూర్తిగా కూడా పడకేసినటువంటి పరిస్థితి. అటు ప్రజాప్రతినిధులను డమ్మీలు చేయడం కావచ్చు, లేదా వారికి కేటాయించాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను చాలినంతగా ఇవ్వకపోవడం, ఈ 2 కారణాలతో పాటుగా కేంద్రం ఇచ్చేటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి నేపథ్యంలో పల్లెల్లో ఆశించినంత కాదు కదా, కాస్తైనా చేద్దామని తపన పడ్డటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనయ్యారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం, కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఈ సవాళ్ళ విషయానికే మనం వచ్చినప్పుడు ప్రధానంగా ప్రస్తావించాల్సింది, ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ శాఖను ఒక నిర్వీర్యంగా తయారు చేశారు. చాలా ప్రతిష్ట ఈ శాఖకు ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పంచాయతీరాజ్ శాఖను నిర్వహించినటువంటి వారందరూ హేమాహేమీలు అయినటువంటి నాయకులకు ఈ శాఖను కేటాయించేవారు. కొంత అనుభవం కావచ్చు, కొంత పెద్దరికము, సో అందరినీ సమన్వయం చేసుకొని ఈ శాఖలో ఫలితాలు రాబట్టేటువంటి వారు ఈ శాఖకు మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి. అయితే ప్రస్తుతం ఇది పూర్తిగా నిర్వీర్యానికి దిశకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణాలు మనం చూస్తే, ఒకటి ప్రజాప్రతినిధులను చాలా వరకు కూడా వారికి ఇవ్వాల్సినటువంటి విధుల విషయంలో చూస్తే వారికి పంచాయతీ సర్పంచులుగా కానీ, సభ్యులుగా కానీ ఎన్నుకున్న తర్వాత వారు ఆ వార్డుల్లో కానీ, పంచాయతీలో కానీ చేయాల్సినంత అభివృద్ధి చేయలేకపోయారు. అట్లనే ఎంపీటీసీలు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కూడా ఇదే పరిస్థితిగా మారింది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో మనం చూస్తే ఆ ప్రాంతాల్లో సర్పంచుల కన్నా కూడా ఏదైతే వాలంటీర్ల సంబంధించినటువంటి వ్యవహారం, ప్రతి 50 ఇళ్లకు కూడా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లే ఎక్కువ మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలను చక్కబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. దానికి తోడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. సో సచివాలయాల ఏర్పాటు వల్ల మండల స్థాయి మండల కార్యాలయాలకు వెళ్ళేటువంటి కొన్ని పనులకు సంబంధించి సచివాలయాలకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ ఉద్యోగుల నియామకం, వీటన్నిటి కారణంగా పంచాయతీ, ఒకప్పుడు పంచాయతీ సర్పంచ్ కానీ అక్కడ సెక్రటరీ కానీ కీలక భూమిక వ్యవహరించేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు ఆ సెక్రటరీ వ్యవస్థ ఉందా లేదా అనుకునే స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ విధంగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లకు అనుకున్నంత స్థాయిలో పని కావచ్చు, గుర్తింపు కూడా లభించలేదు. ఇక నిధుల విషయానికి వస్తే మనం చూస్తే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అభివృద్ధికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్స్ ఇస్తూ వస్తుంటుంది. ప్రధానంగా 14-15 ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సో అధికార పార్టీతో గెలిచినటువంటి వారు కానీ, అధికార పార్టీల్లో అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా బయటకొచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే తామేమీ చేయలేకపోతున్నాము, లేదా ఒకవేళ ఏదన్నా చేస్తే దానికి సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోయామని చెప్పి బహిరంగంగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. 14-15 ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిధులను అభివృద్ధికి వాడకుండా జగన్ దారి మళ్లించాడని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీనిపైన పెద్ద కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కంప్లైంట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అసలు పంచాయతీలో పడాల్సినటువంటి నిధులను ట్రెజరీల్లో కావచ్చు, ముందే వాటిని దారి మళ్లించారని చెప్పి పోలీసులకి కంప్లైంట్లు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ స్థితికి అక్కడ తీసుకెళ్లారు.
అటు పాలన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి అధికారాలు లేదా వారి మాటకు పరపతి లేని పరిస్థితి అయితే, ఇంకోవైపు నిధుల విషయంలో కూడా ఇదే. ఇక ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. ఎవరైతే పని లేనటువంటి పేదవారి కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్లో గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించే పంచాయతీరాజ్ మంత్రిగా ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వ్యవహరించారు. అప్పట్లో మనం చూస్తే దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను సాధించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే వాటికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వడం, లేదా ఇతరత్ర అభివృద్ధి సంక్షేమ పనులకు సంబంధించి దీన్ని విరివిగా వినియోగించుకొని మంచి ప్రగతిని సాధించారు. బాగా ప్రగతి సాధించిన దానికి ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు మనం చూస్తే వీటిని ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఏదైతే కార్యకర్తలకో లేకపోతే వారు చెప్పినటువంటి వారికో అటెండెన్సులు వేసి నిధులను దారి మళ్లించారనేటువంటి ఫిర్యాదులు కావచ్చు, సోషల్ ఆడిట్ నిర్వహించేటువంటి సమయంలో అనేక మంది తమ యొక్క సమస్యను చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో దీంతో పాటుగా గతంలో ఏదైతే వాటర్ షెడ్లకు వాటికి ముఖ్యంగా మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వడం, చాలామంది దీని ద్వారా సోలార్ సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేసుకునే దానికి కూడా వెసులుబాటు లభించింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. వాస్తవానికి ప్రతి రైతుకు కూడా ఉచితంగా బోరేస్తామని చెప్పారు. కానీ ప్రతి రైతుకు కాదు కదా, ఎవరికో కొంతమందికి పార్టీ సంబంధించినటువంటి వారికో లేదా వారికి దగ్గరగా ఉన్నటువంటి వారికో కొన్ని పనులు చేసినటువంటి దాఖలాలు తప్ప దీన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఇక ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మనం చూసాము సహజ వనరుల దోపిడీ ఏ విధంగా సాగిందో కూడా. ఇసుక కావచ్చు, లేకపోతే ఇతరత్ర మైనింగ్ సంబంధించినటువంటి గ్రావెల్ కానీ, కంకర కావచ్చు, లేదా అరుదైనటువంటి అనేక రకాలకు సంబంధించినటువంటి సంపదను కూడా కొల్లగొట్టి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా విచ్చలవిడిగా తరలించారు. రేయింబవళ్ళు కూడా యంత్రాలు ఏర్పాటు చేసుకుని ఇటు కోర్టులో కొన్ని మొటిక్కాయలు వచ్చినా ఎన్జీటీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కూడా వాటినన్నింటినీ లెక్క చేయకుండా దోపిడీ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చాలా చోట్ల కూడా ఇసుక, కంకర, లేకపోతే గ్రావిల్, ఇవి ఒకటేంటి క్వాడ్జ్ కావచ్చు, విలువైనటువంటి సంపదనంతా కూడా తరలించారు. కానీ ఆ మేర పంచాయతీలకు రావాల్సినటువంటి సేనరేజ్ కూడా లభించలేదు. దానికి సంబంధించి నిధులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. సో కాబట్టి ఈ రకంగా చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు. ఎవరైతే పంచాయతీలకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా గండి కొట్టారు. వారికి అక్రమంగా ఎవరైతే కొంతమంది నాయకులు కానీ లేకపోతే కొంతమంది ప్రజాప్రతినిధులు జోబులు నింపుకున్నారు తప్ప స్థానిక సంస్థలను బలోపేతం చేసినటువంటి దాఖలాలు అయితే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపించలేదు. సో ఈ రకంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకం, ఇవి ఎంతో కీలకం, దేశానికి కూడా ఇవి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకు బాధ్యతలు చేపట్టబోతున్నారు అంటే ఆయన పైన చాలా బాధ్యత ఉంది అని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ విషయంలో కూడా ఇది ఆర్డబ్ల్యూఎస్కు కింద మనం చూస్తుంటాం. అనేక రకాలైనటువంటి స్కీములు, అనేక రకాలైనటువంటి వాటిని మంచినీటి పథకాలను కూడా అమలు చేస్తూ పల్లెలకు స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇవ్వాలి అనేటువంటిది దీని లక్ష్యం. అయితే మనం గతంలో ఏదైతే సంక్షేమ పథకాలకు అమలు చేయడం, బటన్ నొక్కడమే తమ యొక్క ప్రాధాన్యం అని చెప్పి చాలా చోట్ల కొత్త స్కీముల్ని తీసుకురాకపోగా ఉన్నటువంటి పథకాలను కూడా సక్రమంగా నిర్వహించలేక చాలా చోట్ల తాగునీటి సమస్య ఉన్నప్పటికీ కూడా వాటిని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. చాలా చోట్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా తమ ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేశాం, తమకు బిల్లులు రావట్లేదు, తమల్ని ఏం చేయాలి అని చెప్పి ప్రశ్నించినటువంటి దాఖలాలు మదనపల్లి లాంటి మున్సిపాలిటీలో మనం చూసాం. అంటే ఈ రకంగా పరిస్థితులు తలెత్తాయి. అంటే పట్టణ ప్రాంతాల్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి విషయంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పాలనాపరంగా సంస్కరించాల్సి ఉంది. దీంతో పాటుగా వారికి అవసరమైనటువంటి నిధులను కూడా సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మ్యాచింగ్ గ్రాంట్లను కలిపి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మార్పుకు కూడా కృషి చేయాలి. ఇంకొక వైపు మనం చూసాం, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చెత్త పన్ను గ్రామీణ ప్రాంతాల్లో దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చెత్త పన్ను అనేటువంటి అంశాన్ని పట్ల ఏదైతే శ్రద్ధ చూపించారో ఆ శ్రద్ధ అభివృద్ధి వైపు చూపించలేదు అని చెప్పే విషయం పైన ప్రజలు తీవ్రంగా గళం విప్పారు. చాలామంది దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఎక్కడ లెక్క చేయలేదు. కానీ ప్రజలు ఓటుతో తమ యొక్క పోటు వేశారు. ఖచ్చితంగా తమకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులపైన ఒక్కసారిగా వారి ఆగ్రహం కూడా పెళ్ళుపుకింది. ఆ ప్రభావం
దాని యొక్క ఫలితాలు ఎలా వచ్చాయో కూడా మనం చూసాం. సో కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విషయంలో పంచాయతీరాజ్ శాఖ విషయంలో ఒకవైపు పాలనను లేదా స్థానిక ప్రజాప్రతినిధులకు అవసరమైనటువంటి అధికారాలు విధులు వారికి ఉన్నటువంటి వాటిని సక్రమంగా అమలు కావాలి, ఇంకోవైపు నిధులు సమకూర్చాలి, ఇంకోవైపు అక్రమంగా తరలిపోతున్నటువంటి సహజ సంపదను కాపాడుకోవడమే కాకుండా వాటి ద్వారా ఏదైతే అధికారికంగా జరిగేటువంటి వ్యవహారాల్లో వారికి రావాల్సిన వాటా ప్రకారం వస్తే ఏదైతే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఈ శాఖను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరికీ కూడా ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆశాభావం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ముందున్నటువంటి సవాళ్లు, గత పాలన సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా గాడి తప్పింది, పట్టు తప్పింది. అధికార యంత్రాంగం కూడా చాలామంది ఇక్కడ ఇష్టానుసారంగా వ్యవహరించారు. అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు. సో కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సంస్కరించి ఏదైతే పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పాలన సంబంధించిన విషయాల్లో మార్పు రావాల్సి ఉంది. ఇంకొక వైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏదైతే ఆశాభావంతో ఉన్నారో వాటిని నెరవేర్చే దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర సంబంధించినటువంటి నిధులే కాకుండా కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా గ్రాంట్స్ తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో, కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకు వన్నె తేవాలి. అలానే ఇక్కడ ఉన్నటువంటి సవాళ్ళను కూడా అధిగమించాలని చెప్పి కూడా ఆయన అభిమానులు కావచ్చు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటున్నారు. మరో అంశంతో కలుద్దాం. స్టేట్ టు ఏబిఎన్.